నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఇంపల్సివ్ బిహేవియర్ గురించి. అంటే మన యొక్క భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతే ఎటువంటి తీవ్ర పరిణామాలు ఏర్పడుతుంటాయి, మన ఆనందాన్ని ఏ విధంగా హరిస్తాయి అన్నది, అలాగే భావోద్వేగాలు అదుపులో ఉన్నప్పుడు మనకు విజయం ఎలా వస్తుంది అన్నది, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనేది ఒక సినిమా డైలాగ్ మీరు వినే ఉంటారు కదా. కుటుంబం అంటే పొట్టు విడుపుల బంధం. కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే ఆ బంధం అనురాగ బంధం అవుతుంది, బలంగా ఉంటుంది, కలకాలం నిలబడుతుంది. కానీ ప్రస్తుతం నవతరం ఏం చేస్తుంది? చిన్న చిన్న విషయాలకే వీధికెక్కుతుంది. క్షణికావేశంలో కుటుంబాన్నే కాదు, నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. సర్దుకుపోవాల్సిన చోట స్పర్ధలతో కాపురం చేస్తుంది. మీరు ఎక్కడ ఫ్యామిలీ కోర్టులు చూసినా బిజీగా ఉంటున్నాయి విడాకుల కేసులతో. అలాగే పేపర్లు చూస్తుంటే అనేక సంఘటనలు ప్రతిరోజు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓ భార్య తన భర్త మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిందట. ఆమె ఎందుకు కేసు పెట్టాలనుకుంటుందో విన్న పోలీస్ అధికారి మైండ్ బ్లాంక్ అయింది. ఇందుకే ఆ ఇల్లాలు చేసిన ఫిర్యాదు ఏమిటంటే తన భర్త మాంసాహారం తినడం లేదని. చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉందో. అలాగే కొద్ది నెలల క్రిందట పెళ్ళైన ఓ జంట, ఇద్దరు ఉద్యోగులే, ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ ఉంది. అంతే స్థాయిలో తమ మాటే చెల్లుబాటు కావాలనే పంతం ఉంది. చివరికి ఓ చిన్న విషయంలో తన మాట వినలేదని ఆక్రోశం ఆ భర్త యొక్క ఆత్మహత్యకి దారితీసింది. నేటి తరం భావోద్వేగాలని ఎలా అదుపు చేసుకోలేకపోతుందో, ప్రాధాన్యం లేని విషయాల్లో ఎంతగా నొచ్చుకుంటుందో అని చెప్పడానికి ఈ సంఘటనలు చాలేమో. నేను చెప్పిందే వినాలి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని, వద్దని చెప్పినా వినలేదు, నేనంటే నీకు లెక్కలేని తనమా అని, ఇలాంటి తరచుగా గొడవలు ఈ చిన్న చిన్న కుటుంబాల్లో వినిపించే మాటలు అన్నమాట ఇవన్నీ. ఎంత అరుచుకున్నా ఎక్కువ శాతం భార్యాభర్తలు ఆ తర్వాత సర్దుకుపోతూ ఉంటారు, ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం అదే మనసులో పెట్టుకుని దాని గురించే అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. మానసికంగా కృంగిపోతారు. ఫలితంగా వారి ధోరణి మారిపోతుంది. విపరీత ప్రవర్తన కనిపిస్తుంది. దీన్నే ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు. అంటే హఠాత్ ప్రవర్తన లేదా క్షణికావేశం అంటారు సైకాలజిస్టులు. ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ తరహా ప్రవర్తన జెన్ ఎక్స్, జెన్ జెడ్ నవతరంలో ఎక్కువగా కనిపిస్తుంది. కార్పొరేట్ రంగంలో బయటికి కనిపించిన ఒత్తిడి ఉంటుంది. ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఒత్తిళ్లను స్నేహితులతో, సహోద్యోగులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారి దగ్గర చులకనవుతామేమో అన్న భయం దీనికి కారణం. మీకు తెలుసు, కొంతకాలం క్రితం కాఫీ డే వ్యవస్థాపకుడు పీజీ సిద్ధార్థ బలవన్మరణం దీనికి ఒక ఉదాహరణ. సమస్యల్ని కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వాములతో చెప్పుకోవడం వల్ల చాలా సందర్భాల్లో సానుకూల పరిష్కారాలు లభిస్తాయని, ఆత్మహత్యపై పునరాలోచన చేసే వీలు కలుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇటువంటి ధోరణిని ముందుగా గుర్తించగలిగేది కూడా జీవిత భాగస్వాములే. ఈ తరహా వ్యక్తులు తమ చర్యల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి ఆలోచించరు. క్షణికావేశంలో తమను తాము శిక్షించుకోవడమో, ఎదుటివారిని శిక్షించడమో చేశామనుకుని చిక్కుల్లో పడతారు. కొన్ని విపరీత పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య నమోదైన కేసుల్లో ఈ ఇంపల్సివ్ బిహేవియరే ఎక్కువ కారణం అంటున్నారు సైకాలజిస్టులు. దీనికి ప్రధానమైన సమస్య రాజీ పడకపోవడం అని తెలుస్తుంది. ఇది హైదరాబాద్లో నమోదైన ఒక హఠాత్ ప్రవర్తన కేసులో అత్యధిక శాతం కుటుంబ కలహాలే కనిపిస్తున్నాయట. భార్య తన మాట వినలేదని భర్త, అతని మాట తానెందుకు వినాలని భార్య, ఎవరి ధోరణిలో వారు ఉండిపోతున్నారు. దీంతో చిన్న చిన్న విషయాలను కూడా పట్టింపులు పోయి పెద్దవి చేసుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. కుటుంబం అంటేనే రాజీ పడడం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ, ఇష్టానిష్టాలను పంచుకోవాలనే ధోరణి ఇప్పుడు కనిపించడం లేదు. అలా ఉండాలని చెప్పే పెద్దవాళ్ళు లేరు. దీంతో తాము చేసిందే కరెక్ట్ అనే భావన యువతరం విపరీత ప్రవర్తనకు కారణమవుతుందంటున్నారు
సామాజిక శాస్త్రవేత్తలు. ఇక నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి వెల్లడించిన వివరాల ప్రకారం వివాహితుల్లో ఆడవారి కన్నా మగవారు 2 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. విశేషం ఏమంటే భార్య మరణం లేదంటే విడాకులు తీసుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకునే మగవారి శాతం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ బలవన్మరణాలకి ఎక్కువ కుటుంబ కారణాలే కనిపిస్తున్నాయి. ఇక వాస్తవాల విషయానికి వస్తే మానసికంగా బలంగా ఉన్నామనుకునే మగవాళ్ళను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పేది ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్. వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. నిజానికి మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువగా బాధపడుతుంటారు, త్వరగా ఒత్తిడికి లోనవుతారు. అయితే సమస్యలను పరిష్కరించుకునే నేర్పు ఆడవారు ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి మందు ఏమిటి? ఈ పద్ధతి ఉండకూడదంటే దీనికి మందు ఏమిటంటే సంసారం సాఫీగా సాగిపోవాలంటే సర్దుకుపోవాలి. కానీ చాలామందికి సర్దుకుపోవడం అనే మాటే నచ్చకపోవచ్చు. సంసారంలో హఠాత్ ప్రవర్తన అంటే ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటే కష్టమే. అలాంటి లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే భావోద్వేగాలను కనీసం ఓ నిమిషం పాటు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. మనసు కుదుట పడుతుంది. అన్యోన్యత కలిసి తిరిగినంత మాత్రాన రాదు. ఎదుటివారి ఇష్టానిష్టాలను ఎంత గౌరవించి విలుస్తున్నారనే దాన్నే అన్యోన్యత నిర్ణయిస్తుంది. ఎంతసేపు మన వైపు నుంచే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచించి నడుచుకుంటే కాపురం కలకాలం వర్ధిల్లుతుంది. మార్కులు, ర్యాంకులు అంటూ చిన్నప్పటి నుంచి పిల్లల్లో పోటీతత్వాన్ని అతిగా నూరిపోస్తున్నారు. ఇలాంటి పోటీలతో వారి మనస్తత్వమే మారిపోతుంది. తెలియకుండానే వారిలో తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఒప్పుకోలేని తత్వం పెరిగిపోతుంది. కానీ కుటుంబం అంటేనే పట్టుబిడుపుల బంధం. అవసరమైనప్పుడు తగ్గాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే అనుబంధం బలపడుతుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ పంట పండాలంటే నేను నా సంతోషం ఒక్కటే అని కాకుండా భాగస్వామి సంతోషాన్ని చూడాలి. నన్ను పట్టించుకోవడం లేదు, నా కోసం సమయం కేటాయించడం లేదు అనేవాళ్లే ఎక్కువ ఇప్పుడు. ప్రస్తుతం జీవనశైలిలో ఏ ఒక్కరూ ఇతరుల గురించి పూర్తిగా పట్టించుకొని వారి అవసరాలను తీర్చడం అసాధ్యమనే చెప్పాలి. అది అందరూ అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మనిషి మారాలంటే ప్రేమతోనే అది సాధ్యమవుతుంది. నువ్వు నీలాగా ఉండు, నేను నాలాగా ఉంటా, కానీ ప్రేమగా ఉండాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లలకి తల్లిదండ్రులు రోల్ మోడల్గా ఉన్నప్పుడే పిల్లలు కూడా కొంతవరకు మారే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి విశేషం. సర్దుకుపోతే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయని అర్థం చేసుకోవాలి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.